హైదరాబాద్ లో మాదాపూర్ లో మళ్ళీ హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది. కొండాపూర్లోని భిక్షపతి నగర్ లో కోడి కూయకు ముందే హైడ్రా అధికారులు వాలిపోయారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను చకచకా కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 59లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అవి ప్రభుత్వ భూములే అంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇక హైకోర్టు తీర్పుతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానికుల్ని ఎవరిని కూడా పోలీసులు రానివ్వడం లేదు. ब्रेकिंग न्यूज, आज की ताज़ा खबर। హైదరాబాద్ మాదాపూర్ లో మళ్ళీ హైడ్రా యాక్షన్ షురూ చేసింది. కొండాపూర్లోని భిక్షపతి నగర్ లో కోడి కూయకు ముందే హైడ్రా అధికారులు వచ్చి వాలిపోయారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను చకచకా కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూములనంటూ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్ 59లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అవి ప్రభుత్వ భూములేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు స్థానికులు ఎవరిని కూడా పోలీసులు రానివ్వడం లేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు లైవ్ ద్వారా అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొకసారి కూల్చివేతలు ప్రారంభించిందని చెప్పవచ్చు. భారీగా ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కొండాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి భిక్షపతి నగర్లో తొలగిస్తున్నారు. ప్రధానంగా ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది. చాలా కాలంగా కోర్టులలో కేసుల కారణంగా ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అనేది. సర్వే నెంబర్ 59లో ఉండేటువంటి దాదాపు 36 ఎకరాల భూమి అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం పరంగా ఇటు కలెక్టర్ హైడ్రాకు ఒక లేఖ రాశారు. ఈ భూమికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, అదేవిధంగా దాన్ని అంతా కూడా రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు లేఖ రాయడంతో హైడ్రా అధికారులు దీనిపైన స్పందించారు. గడిచినటువంటి కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినటువంటి అధికారులు ఇటీవల కాలంలో పండుగ ఉండడం, అదేవిధంగా వరద కారణంగా కొంత ఆలస్యం అయింది. అంటే హైదరాబాద్ నగరంలో వర్షాలు, మూసి వరద, అదేవిధంగా పండుగ వరుసగా వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. పండుగ తర్వాత ఇమ్మీడియట్లీగా దీన్ని కూల్చాలని డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా నిన్న సాయంత్రం మొత్తం కూడా గ్రీన్ అదంతా కూడా స్కెచ్ రెడీ చేసుకొని రోజు ఉదయం నుంచే 6 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి తాత్కాలిక నిర్మాణాలు, షెడ్డులు, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఛార్జింగ్ పాయింట్లతో పాటు అక్కడ హోటల్స్, తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. ఇప్పటికే కోర్టులో వాళ్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి అది తెలుసు వాళ్ళకి, అక్కడికి ఉన్న వాళ్ళకందరికీ కూడా. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరిని కూడా లోపలికి, అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కానీ మీడియా కానీ మిగతా ఎవరిని లోపలికి వెళ్లకుండా అవసరమైనటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుండగా ఇక హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వాటన్నింటినీ కూడా నేలమట్టం చేసి ఆ భూమి ప్రభుత్వ భూమి చుట్టూ మొత్తం 36 ఎకరాల చుట్టూ కంచె వేసేటువంటి అవకాశం ఉంది. ఈ భూమి విలువ దాదాపు 700 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇటీవల కాలంలో కోర్టు కేసుల్లో విన్ అయినటువంటి భూముల విషయంలో ఎలాంటి తాత్సారం లేకుండా ఇమ్మీడియట్లీగా వాటికి కాంపౌండ్ వాల్ నిర్మించడం, వాటిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేయడం. ప్రభుత్వం ఈ అంశంలో కొంచెం సీరియస్గా ఉండడం కారణంగా హైడ్రా అధికారులు కూడా వేగంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధు, రాముడు, అంటే ఇంతవరకు అక్కడ ఎంతవరకు కూడా అక్రమ గురైనట్టుగా అధికారులు చెప్తున్నారు, స్థానికులు ఏమంటారు? అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ క్షేత్రస్థాయిలో చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కబ్జా చేసినట్టుగా తెలుస్తుంది. స్థానికులు అంటే అక్కడ ఉండేటువంటి చిన్న వ్యక్తులు ఎవరు కూడా అందులో లేనట్టుగా ఇప్పటికైతే ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అక్కడ అంతా పెద్దవాళ్ళు, అంటే 1-2 మాత్రమే దీనికి ఇప్పటివరకు తమ యజమానులము అన్నట్టుగా దాన్ని కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఎవరు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ప్రధానంగా మనం చూస్తే కోర్టులో వీగిపోయింది కాబట్టి వాళ్ళు వేసిన తమ భూమి అంటూ చెప్పుకునేటువంటి కేసు వీగిపోయింది కాబట్టి దాన్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి పెద్ద వ్యతిరేకత అయితే లేదు. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా మాత్రం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, థాంక్యూ రామ్.
హైదరాబాద్ మాదాపూర్లో మళ్ళీ హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో కోడి కూయికి ముందే హైడ్రా అధికారులు వచ్చి వాలిపోయారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను చకచకా కూల్చివేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 59లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అవి ప్రభుత్వ భూములేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానికులు ఎవరిని కూడా పోలీసులు రానివ్వడం లేదు.